హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో G+1 బిల్డింగ్ చూద్దామండి. ఈ హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ G+1 కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. రెడీ టు మూవ్ బిల్డింగ్ అండి. చూసుకోవచ్చు. సో ఎంట్రన్స్ ఏరియాలో ఎలివేషన్ ఎలా ఉందో. ఇది ఓవరాల్ బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంది. ఎలివేషన్ కూడా పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఒకసారి ఓవరాల్గా ఎలివేషన్ ఎలా ఉందో. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్. సో ఇప్పుడు మనము లోపలికి ఎంట్రీ అయ్యి చూద్దాము. సో ముందర వచ్చేసి గేట్ ఉంది, 10 ఫీట్ గేట్. మొత్తం పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వేసేసి ఉంది. గేట్ కాలమ్స్కి వచ్చేసి టైల్స్ వేశారు. సో ఎలివేషన్కి వచ్చేసి టైల్స్ కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ మధ్యలో గోల్డెన్ పట్టీలు ఇచ్చారు. చూసుకోవచ్చు ఎలివేషన్ ఎలా ఉందో సింపుల్గా. సో కాలమ్కి వచ్చేసి మొత్తము టైల్స్ వేశారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్ వచ్చినాయి. చూసుకోవచ్చు ఫినిషింగ్ ఎలా ఉందో. వుడ్ ఫినిషింగ్ తోటి వచ్చారు. సో కింద వచ్చేసి మనకు సపరేట్ బోర్ ఇచ్చారు, తర్వాత వాటర్ సంప్ ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకుంటే స్టేర్ కేస్ స్టార్ట్ అయింది. కింద చూసుకుంటే వాష్ ఏరియా ఉంటుంది. సో వాష్ ఏరియాలో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఇది హౌస్ ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి టేక్వుడ్ డోర్ ఇచ్చారు. నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారు. చూసుకోవచ్చు. సో యూపీవీసీ విండోస్ ఇచ్చారు విత్ సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు. ఇది లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపల కూడా మొత్తం ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసేసి ఉందండి. చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి కిచెన్ పక్కలోనే పూజ సెల్ఫ్ ఇచ్చారు, కొంచెం ప్లేస్ ఇచ్చి. సో ఇది కిచెన్లో కూడా టైల్స్ వేశారు. పైన సజ్జా ఇచ్చారు. కింద మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు. సో డైనింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. డైనింగ్ కమ్ ఇది కిచెన్ అండి. చూసుకోవచ్చు. సో కింద వచ్చేసి హాల్ చిన్న ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12x12 ఉంటుందండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా కామన్ టాయిలెట్ ఇచ్చారు. అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది అటాచ్డ్ టాయిలెట్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి. చూసుకోవచ్చు. డోర్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. డోర్స్ కూడా ఫిట్టింగ్ చేసి ఉన్నాయి మొత్తము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎట్లా ఉంది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది పైన. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. రూమ్ సైజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10x10 ఉంటుందండి. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎదురుగానే కామన్ టాయిలెట్ ఉంటుంది. కామన్ టాయిలెట్ కూడా మనకు వెస్టర్నే ఇచ్చారు, ఇండియన్ టైప్ ఏమి ఇవ్వలేదు, వెస్టర్న్ టాయిలెట్. చూసుకోవచ్చు మీకు కిచెన్ ఏరియా ఎలా కనిపిస్తుందో. సో కిచెన్ ఏరియా ఇది వచ్చేసి హాల్ ఇది. ముందర కొంచెం పార్కింగ్ ఉంటుంది కాబట్టి హాల్ చిన్న ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే హాల్ చిన్న ఉంటుంది. సో కంపేర్ టు పైన చూసుకుంటే కొంచెం పెద్ద ఉంటుంది. సో కింద మాత్రం చిన్న ఉంటుంది. ఇది ఎవరికి బెటర్గా సెట్ అవుతా అంటే పైన మనము ఓనర్స్ ఉండి కింద రెంట్కి ఇస్తే బెటర్గా ఉంటుంది. సో కొంచెం పైన పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఎవరన్నా తక్కువ బడ్జెట్లో మనకు G+1 హౌస్ కావాలనుకునే వాళ్ళకి సెట్ అవుతుందండి. చూసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మొత్తం స్టేర్ కేస్కు ఎస్ఎస్ రైలింగ్ కంప్లీట్ అయి ఉంది. స్టేర్ కేస్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు, స్కర్టింగ్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ముందల ఓన్లీ స్టేర్ కేస్ మందం అంటే ఆల్మోస్ట్ 6 feet గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకు హాల్ పెద్దగా వస్తుంది. చూసుకోవచ్చు. పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసి ఉంది. సో ముందల వచ్చేసి రైలింగ్ ఇచ్చారు విత్ గ్లాస్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ వచ్చేసి డబల్ డోర్ ఇచ్చారు. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. సో ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్ డోర్ ఇచ్చారు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మొత్తం మార్పులు ఇచ్చారండి, టైల్స్ ఏమి ఇవ్వలేదు, ఫ్లోరింగ్. సో ఇప్పుడు పైన కాబట్టి కొంచెం హాల్ పెద్దగా ఉంది. ముందు వరకు వచ్చింది కాబట్టి హాల్ మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో మనకు కిచెన్కు ప్లస్ డైనింగ్కి వెళ్ళేటప్పుడు ముందర కొంచెం ఆర్చ్ టైప్ కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ ఉంది. అందరికీ ఫాల్ సీలింగ్ కంప్లీట్ ఉంది. ముందర వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు, గ్రానైట్ వేసి ఇచ్చారు. చూసుకోవచ్చు ఎలా ఉందో మనకు. సో తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకు సఫిషియెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉంటుంది. కిచెన్ పక్క పొంటే సింక్ పక్క పొంటే మనకు పూజా గది ఇచ్చారు చిన్నగా. సో కిచెన్లో కూడా టైల్స్ వేసారు అండ్ సజ్జా వచ్చింది. ఇది వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ బేసిన్ ఇచ్చారు.
చూసుకోవచ్చు ఎలా ఉందో డైనింగ్ ప్లేస్ కిచెన్. సో ఇలా ఉంది. సో డైనింగ్లో కూడా మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. సో చిన్న ఫ్యామిలీకి అయితే సఫిషియంట్ అండి, బాగుంటుంది, సరిపోతుంది. ఇది హాల్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో, ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను. సో మనకు ఆర్చ్ డిజైన్ ఇచ్చారు ఇట్లా నార్మల్గా. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ఇచ్చారు. సో మనకు టీవీ యూనిట్ కూడా పైన గ్రానైట్ పీస్ వేసారు. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లో సేమ్ కింద ఎలా ఇచ్చారో పైన కూడా సేమ్ అట్లనే సెల్ఫ్స్ ఇచ్చారు. సో రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12x12 ఉంటుందండి. పైన సజ్జా ఇచ్చారు. సో చూసుకోవచ్చు విండో వచ్చింది, యూపీవీసీ విండోస్ ఇచ్చారు అండ్ విత్ సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు. ముందర వచ్చేసి ఇది అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అండి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కింద వచ్చేసి కామన్ టాయిలెట్ ఇచ్చారు కదా, కానీ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. అదొకటి డిఫరెంట్. సో చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాడు. పైన వచ్చేసి లో రూఫ్ ఇచ్చారు. లో రూఫ్ ఇచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ టాయిలెట్. సో దీనిలో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. పైన సజ్జా ఇచ్చారు. సో రూమ్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10x10 ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో రూమ్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాం. సో ఇది డైనింగ్ ప్లస్ కిచెన్ అటాచ్డ్. సో ఇది వచ్చేసి హాలు. సో ఇదండి హౌస్ అయితే. సో బయటకు వచ్చిన తర్వాత మనకు బయట లొకేషన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. సో ఇది ఇప్పుడే చుట్టుపక్కల హౌసెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు మనము టెర్రస్ పైకి వెళ్దాం. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి కూడా మీకు ఒకసారి ఓవరాల్గా చూపిస్తానండి. సో టెర్రస్ పైకి వెళ్ళేటప్పుడు కూడా స్టేర్ కేస్కి మొత్తం కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. స్టెప్స్ ఎస్ఎస్ రైలింగ్ కంప్లీట్ అయిపోయి ఉంది. సో ఈ స్టేర్ కేస్ విడ్త్ వచ్చేసి 6 feet ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాం. సో పైన వచ్చేసి ఎలివేషన్లో భాగంగా డిజైన్లో భాగంగా వీళ్ళు పైన ఇట్లా రూఫ్ ఇచ్చారు. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే హెడ్ రూమ్ కూడా ఇచ్చారండి. సో హెడ్ రూమ్ విత్ ఆర్సీసీ రూఫ్ తోటి ఇచ్చారు, చూసుకోవచ్చు. ఆర్సీసీ రూఫ్ ఇదంతా హెడ్ రూమ్ కూడా. సో పైన వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి హైట్ ఇచ్చారు. సో ఇది చూసుకోవచ్చు ఎలివేషన్లో భాగంగా మొత్తం ఆర్సీసీ రూఫ్ ఇచ్చారు. సో చుట్టుపక్కల కమ్యూనిటీ ఎలా ఉందో చూసుకోవచ్చు. చుట్టుపక్కల హౌసెస్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి నియర్ టు కీసరా బల్లగూడ హైమద్గూడ విలేజ్ దగ్గరలో ఉంది గౌరవప్రియ కాలనీ. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో టోటల్గా. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకు మేబీ బెటర్గా ఉండొచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా విజిట్ అయ్యి కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్ కస్టమర్స్ కాంటాక్ట్స్ ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది టోటల్ ఓవరాల్ హౌస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గంట మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.